press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు S23. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఫైనల్లీ మన దగ్గర సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అయితే మన దగ్గర ఉందన్నమాట. ఈ రోజు నేను మీకు ఈ స్మార్ట్ ఫోన్ అన్బాక్స్ చేసి దీనికి డీటెయిల్ ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి అయితే మీతో నేను డిస్కస్ చేస్తాను. సో బేసికలీ మనకి స్మార్ట్ ఫోన్ తీసుకుంటే మనకి February 1st అయితే మనకి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అవైలబిలిటీ తీసుకుంటే మనకి February 17th అయితే మనకి ఫస్ట్ సేల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కలర్ వేరియంట్స్, ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. ఇది మనకి 1,24,999 అయితే మనకి అవైలబిలిటీ ఉంది మార్కెట్ లో. బట్ మనకి ఇప్పుడు 8,000 రూపీస్ మనకి HDFC డిస్కౌంట్స్ అయితే దొరికాయి అనమాట. సో అవి లభిస్తే మనకి ఒక అరౌండ్ 1,17,000 రూపీస్ అయితే మనకి ఇది అమెజాన్ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మనకి ఫ్యాంటమ్ బ్లాక్ అని చెప్పేసి, గ్రీన్ అని చెప్పేసి, లెవెండర్ అని చెప్పేసి, క్రీమ్ అని చెప్పేసి, ఇట్లా మనకి మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు కావాల్సినవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఈ కలర్ వేరియంట్ తీసుకుంటే మనకి ఈ యొక్క సిరీస్ లో మనకి మేజర్ గా హైప్ చేసిన వేరియంట్ అనమాట, మనకి గ్రీన్ కలర్. మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం అన్బాక్స్ చేసి దీనికి ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి అయితే చూద్దాం. అండ్ టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకెంత డిలే మనం ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అన్బాక్సింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి బాక్స్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మనకి బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా. ప్రైస్ తీసుకుంటే మీకు 1,50,000 అని చెప్పేసి రాశారు. కానీ మనకి ఈ ఫోన్ అయితే మనకి అమెజాన్లో 1,24,999 రూపాయలకి అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ దాంతోపాటు బాక్స్లో మన కంటెంట్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో అవన్నీ కూడా అయితే రాశారు అనమాట. నేను మీకు క్లియర్గా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత డీటెయిల్ అయితే చూపిస్తాను. ఇంకా మీకు ఈ కలర్ అంటారా, మీకు తెలిసిందే మనకి ఈ సిరీస్లో ఈ కలర్ని బాగా హైప్ చేశారు. మీరు ఏ మొబైల్ తీసుకున్నా సరే మీకు ఈ కలర్ ఉన్న బాక్స్ అయితే వస్తుందన్నమాట. కింద మనకి గెలాక్సీ S23 అల్ట్రా అయితే రాస్తున్నారు. ఒకసారి మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాక్స్ని ఓపెన్ చేయగానే లోపల మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఒక సిమ్ ఎజెక్ట్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. దాంతోపాటు మనకు ఒక Type-C కేబుల్ కూడా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇన్సైడ్ మనకి కింగ్ ఆఫ్ ది షో మనకి స్మార్ట్ ఫోన్ అయితే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. ఇది మనకి మ్యాటీ ఫినిష్తో వస్తుంది, చాలా బాగుందన్నమాట, ప్రీమియం బిల్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే కూడా తీసేసాం. సో నెక్స్ట్ మనకి సైట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ప్రీమియం బిల్ క్వాలిటీ ఉంది. వీటన్నిటి గురించి మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తాను నేను మీకు డీటెయిల్గా ఫిజికల్ ఓవర్లీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం స్మార్ట్ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి దీని యొక్క ఫిజికల్ ఓవరీ గురించి అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం దీని ఒక డీటెయిల్ ఫిజికల్ ఓవరీ అయితే చూద్దాం. సో బేసికల్ మనకి స్మార్ట్ ఫోన్ లో బాటమ్ లో తీసుకుంటే మీకు S Pen అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మీకు Type-C పోర్ట్ అండ్ నెక్స్ట్ మనకి సిమ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మీకు ప్రైమరీ మైక్రోఫోన్ కూడా మీకు క్లియర్ అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి టాప్ లో తీసుకుంటే మీకు ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. రైట్ సైడ్ లో మీరు తీసుకుంటే మీకు వాల్యూమ్ రాకర్స్ అండ్ దాంతోపాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ తీసుకుంటే మీకు క్వాడ్ కెమెరా సెటప్ తో పాటు మీకు ఒక సామ్సంగ్ లోగో అయితే ఉంటుంది అనమాట. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే మీకు ఏవైతే లేవు మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. ఓవరాల్ గా మనకి మొబైల్ పట్టుకోగానే ఒక మంచి ఫినిషింగ్ అయితే ఉందన్నమాట, మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే బేసికల్ మనకి స్మార్ట్ ఫోన్ లో 6.8 ఇంచెస్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి HDR10+ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి నార్మల్ బ్రైట్నెస్ మీరు తీసుకునే 200 నిట్స్ అయితే ఉంటుంది. మనకి పీక్ బ్రైట్నెస్ తీసుకుంటే మీకు 1750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. సో మీకు డైలైట్ కండిషన్స్ లో మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ మంచి వ్యూవింగ్ యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక డిస్ప్లే రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 1440x3088 పిక్సెల్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 500 ppi డెన్సిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే వీళ్ళు మనకి ఈ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని తప్ప మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇది చాలా ప్రీమియం ఫీచర్ అనమాట. మనకి బిల్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి దీని హార్డ్వేర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 13 తో వస్తుంది. One UI 5.1 వర్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి 4 nm ప్రాసెసర్, ఆక్టా కోర్ చిప్సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇది Adreno 740 GPU అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బేసికలీ ప్రీవియస్ దీని యొక్క సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా మీరు కంపేర్ చేసినట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ఆ ఫోన్లో ఉంటుంది. మన దీనిలో కొంచెం అప్గ్రేడ్ చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సేమ్ మనకి GPU కూడా దాంట్లో మనకి Adreno 730 GPU ఉంటుంది. దీంట్లో మనకి 740 GPU అయితే అప్గ్రేడ్ చేశారనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో మనకి ప్రైమరీ కెమెరా మనకి 200 MP అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 24 mm వైడ్ యాంగిల్ కెమెరా. ఇది మనకి f1.7 అపేచర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకొక కెమెరా తీసుకుంటే మీకు 10 MP అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి f4.9 అపేచర్ తో వస్తుంది. ఇది మనకి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది మనకి 10x వరకు మనం జూమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి 10 MP టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి f2.4 అపేచర్ తో వస్తుంది. ఇది మనకి 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక కెమెరా తీసుకుంటే మనకి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి f2.2 అపేచర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో వీడియోస్ పరంగా మాట్లాడుకుంటే మనకి దీంట్లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకి 20 FPS 30 FPS మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 4K తీసుకుంటే మీరు 30 FPS 60 FPS అయితే
మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 1080pలో కూడా మీకు 30 FPS 60 FPS 240 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ వీళ్ళు 12MP సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకి f2.2 అపేచర్ అయితే వస్తుంది, 26mm వైడ్ యాంగిల్ కెమెరా. దీనిలో మనకి 4K రికార్డింగ్ కూడా సపోర్ట్ ఉంది. 30 FPS 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 1080pలో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ దీనిలో మనకి వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ తీసుకుంటే 200MP కెమెరా. మీకు ప్రీవియస్ దాంట్లో తీసుకుంటే మీకు 108 ఉంటుంది. దీనిలో మనకి సామ్సంగ్ వాళ్ళ మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, 200MP తో వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో అదర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి స్మార్ట్ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి 3.5mm ఆడియో జాక్ అయితే దీనిలో మనకి లేదనమాట. బ్లూటూత్ 5.3 వర్షన్ అయితే వస్తుంది. ప్రీవియస్ స్మార్ట్ ఫోన్ లో మీకు బ్లూటూత్ 5.2 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో 5.3 అప్గ్రేడ్ చేశారు. దాంతోపాటు మనకి NFC సపోర్ట్ ఉంది, రేడియో అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి USB Type-C 3.2 Gen మనకి USB పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఇది UFS 4.0 స్టోరేజ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి దానిలో మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇవ్వలేదన్నమాట. అండ్ దాంతోపాటు మనకి దీని అన్ని సెన్సార్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ మనకి అండర్ డిస్ప్లే అని చెప్పేసి, అల్ట్రాసోనిక్ డిస్ప్లే అని చెప్పేసి, నెక్స్ట్ మనకి యాక్సిలరోమీటర్, గైరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్స్, బారోమీటర్, ఇటువంటి సెన్సార్స్ అన్ని మనకి దీనిలో అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అడిషనల్గా మీకు సామ్సంగ్ ఫోన్స్లో వచ్చే ఫీచర్స్ తీసుకుంటే మీకు బిగ్స్పీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ పే అవైలబిలిటీ ఉంది. ఇట్లాంటి ఫీచర్స్ మనకి సామ్సంగ్లో ఉండే ప్రీమియం ఫోన్స్లో మీకు లభిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్లో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఆల్రెడీ డస్ట్ ప్రూఫే కాదు, మీకు వాటర్లో ముంచి లేపినా కూడా మీకు ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీకు సస్టైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ స్మార్ట్ ఫోన్లో S Pen గురించి చెప్పాలి. సో బేసికల్లీ మనకి దీనిలో చాలా యాక్షన్స్ అయితే మీరు పర్ఫామ్ చేయొచ్చు. లైక్ మీకు ఏంటంటే మీరు దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏమైనా నోట్స్ రాయాలనుకుంటే మీకు S Pen అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మీకు ఇది ఏంటంటే ఇమేజెస్ని రొటేట్ చేసుకోవాలన్నా సరే మీరు దీన్ని యూజ్ చేసి అయితే మీరు యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఫొటోస్ని స్నాప్ తీయచ్చు. దాంతోపాటు మీకు ఏంటంటే మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే లైక్ ప్రీవియస్ ట్రాక్కి నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళడానికి కూడా మీకు S Pen అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్లో 5000 mAh పవర్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 45 వాట్స్ మనకి వైర్డ్ ఛార్జింగ్తో వస్తుంది. కంపెనీ ఎలా క్లైమ్ చేస్తుంటే 65% కేవలం మనకి 30 minutes ఛార్జ్ ఎక్కుతుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి వైర్లెస్ తీసుకుంటే మీకు 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దాంతోపాటు మనకి 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మీరు ప్రీవియస్ ఫోన్తో పోల్చుకుంటే మొత్తం సిమిలర్గా అయితే ఉంటాయి. కాకపోతే మీకు ఒక 20-30% వాళ్ళు మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ చేశారనమాట. సో ఇది ఓవరాల్గా మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ ఈ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఈ స్మార్ట్ ఫోన్ మనం ఒక 1 week యూజ్ చేసిన తర్వాత నేను మీకు డీటెయిల్గా దీని ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ టెస్ట్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డీటెయిల్గా అయితే రివ్యూలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ మొబైల్కి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇదిగా ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేసి వీడియోని అందరూ కూడా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వడం చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో త్వరలోనే మన ఛానల్లో దీనికి సంబంధించిన కంపారిజన్ కావచ్చు, వాటర్ టెస్ట్లు కావచ్చు, రివ్యూస్ కావచ్చు, అన్ని వీడియోస్ మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు SI Telugu Tech.